ప్రపంచ క్రికెట్లో రికార్డులు రారాజు అనగానే టక్కును గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. ఫార్మేట్తో సంబంధం లేకుండా 16 ఏళ్ల వయసు నుంచే రికార్డుల మీద రికార్డులు కొలగొట్టిన ఘనత సచిన్దే. క్రికెట్ గాడ్ సాధించిన పలు రికార్డులు చేరుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో చాలామంది క్రికెటర్ల కెరీరు సుదీర్ఘకాలం సాగడం లేదు. అయితే ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ మాత్రం సచిన్ రికార్డులకు చేరువవుతున్నాడు. టెస్టుల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డుకు రూట్ దగ్గరవుతున్నాడు. మరో 2000 పరుగులు చేస్తే టెండూల్కర్ను దాటేస్తాడు. గత దశాబ్ద కాలంగా అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్న జో రూట్ ఇప్పటికే ఎందరో దిగ్గజాలను వెనక్కి నెట్టాడు. ప్రస్తుత సిడ్నీ టెస్ట్లో రూట్ తన బ్యాటింగ్ జోరును కొనసాగిస్తూ సచిన్ నెలకొల్పిన 15,921 పరుగుల రికార్డును అందుకునే దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం రూట్ ఫామ్ చూస్తుంటే అది పెద్ద కష్టం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్లుగా రెడ్ బాల్ క్రికెట్లో రూట్ను మించిన మొనగాడు లేడనే చెప్పాలి. తాజాగా యాషెస్ సిరీస్ చివరి టెస్ట్లో సెంచరీ సాధించాడు. జో రూట్ 242 బంతుల్లో 15 ఫోర్లతో 160 పరుగులు చేశాడు. 2020 సమయంలోనూ ఫ్యాబ్ 4లో రూట్ది ఆఖరి స్థానం. అప్పుడు విరాట్ కోహ్లీ 20 టెస్ట్ సెంచరీలతో టాప్లో ఉంటే జో రూట్ 17 టెస్ట్ సెంచరీలు మాత్రమే చేశాడు. కానీ 2025 వరకు 5 ఏళ్లలో 3 టెస్ట్ సెంచరీలు మాత్రమే చేసిన కోహ్లీ 2025లో టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. ఈ 5 ఏళ్లలో జో రూట్ ఏకంగా 24 టెస్ట్ సెంచరీలు సాధించి సంచలనం సృష్టించాడు. వన్డేలతో కలిసి గత 5 ఏళ్లలో జో రూట్ అంతర్జాతీయ క్రికెట్లో 26 సెంచరీలు బాదాడు. గత 6 ఏళ్లలో 24 టెస్ట్ సెంచరీలు చేసిన రూట్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ 6 ఏళ్లలో శుభ్మన్ గిల్ అన్ని ఫార్మెట్లో కలిపి 19 అంతర్జాతీయ సెంచరీలు చేస్తే రూట్ కేవలం టెస్టుల్లో 24 శతకాలు బాదేశాడు. సిడ్నీ టెస్ట్లో సెంచరీ చేసిన జో రూట్ టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. సచిన్ టెండూల్కర్ 51 టెస్ట్ సెంచరీలు, కల్లిస్ 45 టెస్ట్ సెంచరీలతో జో రూట్ కంటే ముందున్నారు. గత 5 ఏళ్లలో టెస్టుల్లో అతని పర్ఫార్మెన్స్ టాప్ క్లాస్గా ఉంది. ప్రస్తుతం జో రూట్ ఉన్న ఫామ్ను చూస్తుంటే వచ్చే 2 ఏళ్లలో సచిన్ రికార్డును అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. తద్వారా ఐసీసీ దశాబ్దపు క్రికెట్ రేసులో టాప్లో ఉన్నాడు జో రూట్.